ఇటు అమరావతి గాని, పోలవరం గాని సంబంధించిన నిధులు ఏదైతే 53,000 కోట్లు కేంద్రం ఇచ్చిందో నిధులు, ఆ నిధులను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పంచుకుంటున్నారని చెప్పి అంబటి రాంబాబు అంటున్నాడు. వీడు చూశాడా బూతులు వస్తున్నాయి సమస్య ఏమనుకోమాకండి. నిజంగా అంబటి రాంబాబుకి ఒక శాఖ అప్పచెప్పి ఆ శాఖలో దారుణంగా ఫెయిల్ అయ్యి ఎటువంటి అభివృద్ధి చేయలేక ఆ నిధుల్ని వచ్చిన నిధుల్ని సక్రమంగా జరుగుతుంది. నాకు తెలిసి నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు వారానికి 10 రోజుల కన్నా పోలవరం వెళ్ళావో లేదో తెలియదు, కానీ ఇప్పుడు వెళ్ళి చూడు, పోలవరం చూడు, అమరావతి చూడు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూడు. అది చూసి నిజంగా మనిషి పుట్టకపుట్టిన ఎవరు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ నాయకులను కానీ పల్లెత్తి మాట్లాడరు. ఎందుకంటే నాకు తెలిసి గత 5 సంవత్సరాల్లో పోలవరం కనీసం ఒక 5% పని కూడా జరగల. అమరావతి రాజధాని 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆటాడి అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి కనీసం ఒక ఇటుక కానీ ఒక బొచ్చ సిమెంట్ కానీ ఎక్కడ వేసిన దాఖలాలు లేవు. పోనీ ఇది కాదు, నువ్వు చెప్పిన 3 రాజధానిలో వైజాగ్లో కానీ అటు కర్నూలులో కానీ ఎక్కడ చేసింది లేదు. ఇప్పుడు పని చేస్తుంటే దాన్ని ఓర్చుకోలేక ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అన్ని విధాలుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది డెవలప్ అవుతుంది, టెక్నికల్గా కంపెనీలు వస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తున్నాయి, ఇన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాజధాని అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పిన వైజాగ్ ఈరోజు ఐటీ హబ్గా మారబోతుంది. ఇంత అభివృద్ధి చూసి ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నాడో ఓర్చుకోలేక ఈ వైసీపీ నాయకులకు తెలిసిందే కదా, బురద చల్లడం వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి ఉన్న అలవాటు ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం అనేది బాగా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళకి అంబటి రాంబాబు విన్నాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని పెమ్మసాని గారు పిలిస్తే ఏం చెప్పాడు, మాకు నాలెడ్జ్ లేదు, మాట్లాడమంటే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంటుంది. అభివృద్ధి వాళ్ళకి కళ్ళు మూసుకుపోయింది. లాస్ట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అధికారం అనే మదంతో కళ్ళు కండకారం, ఇంకా ఆ కొవ్వు వాళ్ళ కళ్ళకి తగ్గలేదు, అభివృద్ధి కంటికి కనపడలేదు. అమెరికా పోయి టూర్లు ఎంజాయ్ చేయడం కాదు అభివృద్ధి అంటే దేశం దాటి వెళ్ళామంటే దేశానికి ఏదో ఒకటి తీసుకురావాలి. నువ్వేం తెచ్చావంటే కుంటికర్ర ఒకటి తెచ్చుకున్నావు, అది పరిస్థితి. నీకు రాష్ట్రం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏమి కనపడతలేదంటే నువ్వు ఎంత కళ్ళు మూసుకుపోయావో నాకు అర్థమవుతుంది. నిజంగా అంబటి రాంబాబు అనేవాడు అతనికి ఇచ్చిన శాఖలో దారుణంగా విఫలమయ్యాడు కాబట్టి ఆ శాఖ మీద బురద చల్లుతున్నాడు, పోలవరం మీద కానీ అమరావతి కానీ. అంబటి రాంబాబు గారి గురించి మనం మాట్లాడితే ఆ రోజున ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఇరిగేషన్ శాఖ గురించి చెప్తే నాకు తెలియదు అని స్పష్టంగా చెప్పిన వ్యక్తి ఈరోజు మాట్లాడతామంటే హాస్యాస్పదం. ఎందుకంటే అంబటి రాంబాబు గారి గురించి ఆయన పేపర్ పులే, మాటల మనిషి కాదు. ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు తెలియదని చెప్పకూడదు, ఒకవేళ తెలియకపోతే సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వంలో అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ఏ శాఖ వాళ్ళైనా సరే స్పష్టంగా మేము ఇది చేస్తున్నాం, ఇది చేయబోతున్నాం. ఒకవేళ కొన్ని నిధులు వాళ్ళు చేసిన వైసీపీ వాళ్ళు చేసిన అప్పులతో ఈరోజు పూర్తిగా మాకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క దీక్షతో, ఆయన దీక్షతో కేంద్ర ప్రభుత్వం నుంచి వారిని అన్ని విధాలుగా వారికి ఉండ పరిస్థితులను వివరించి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇరిగేషన్ శాఖలన్నిటికి కూడా నిధులు తీసుకొచ్చి ఈరోజు చెప్పటం కాదు, అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారంగా తప్పనిసరిగా పోలవరం పూర్తి చేసి తీరుతారు. కాపర్ డ్యాం గురించి అడిగితే కూడా నాకు తెలియదు అన్నటువంటి అంబటి రాంబాబు మాటలను మనం లెక్కలో తీసుకుంటే ఇంకా మాటల్లో కానీ ఈరోజు అట్లా కాదు, మనం స్పష్టంగా ఇంత శాతం పూర్తి చేస్తున్నాం, ఇప్పుడు ఈ పనులు జరుగుతున్నాయని. ఒకవేళ వాళ్ళకి కళ్ళు కనపడపోతే రమ్మనండి, తీసుకెళ్ళి మేము పోలవరం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూపిస్తాం. ఆ మంత్రులకు కానీ వైసీపీ ఆ వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ఎవరికో రమ్మనండి. నిధులు అమరావతికి పోలవరంకి కేంద్రం ఇచ్చిన 53,000 కోట్ల నిధులను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పంచుకుంటున్నారని చెప్పి అంబటి రాంబాబు అంటున్నారు. పంచుకునే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు పంచుకోవటానికి చేయటానికి మీరు గత వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు స్కాములన్నీ బయటపడుతున్నాయి. కానీ మేము ఇప్పటివరకు చేస్తున్న పారదర్శకత్వంతో మీరు వస్తే ఏ శాఖకి ఎంత కేటాయించామనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ ముందు పెడతాం. దీంట్లో తప్పు చేయడానికి లేము. మేము టీడీపీ అంటేనే ప్రజలకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్కి ఎక్కడా కూడా డ్యామేజ్ చేయాలని వాళ్ళు ఓన్లీ బురద చల్లటానికి చూస్తున్నారు. ఈ బురద ప్రజలు చల్లినా కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. రాబోయే రోజులు వీళ్ళకి ఇంకా 11 సీట్లతో గుణపాఠం చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలా. ఈ బుద్ధి రాని మంత్రులు, ఈ బుద్ధి లేని చేష్టలతో ఆ 11 సీట్లు కూడా వైసీపీ పార్టీకి రాకుండా రాబోయే రోజుల్లో చేస్తారని అనుకుంటున్నాం. ఈ అంబటి రాంబాబు పంచుకోవడాలు, దోచుకోవడాలు అందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి పెట్టింది. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఒకటి ఆలోచించుకోవాలండి, ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు ఎలక్షన్ ఒక 1 ఇయర్ ఉన్నప్పుడు నువ్వు విమర్శించు, అది వాళ్ళ హక్కు. అరే కనీసం సంవత్సరంన్నర కూడా కాలేదు, అప్పుడే దోచుకోవడాలు, పంచుకోవడాలు అందరూ
నీలాగా ఉంటారు, నీ అధినాయకుడిలాగా ఉంటారని ఎట్లా జనం గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎటువంటి ఆరోపణలు చేస్తున్నాము, దానికి ఎంతవరకు మనం చేసే ఆరోపణలు జనం ఎంతవరకు నమ్ముతారా లేదా ముఖం మీద ఊస్తారా అనేది ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి. అది లేనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. అంబటి రాంబాబు అనే వ్యక్తి గురించి అలా డిస్కషన్ వేస్ట్. రకంగా రాంబాబు గారు కూడా అదే అంటున్నారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, అందుకే ఎందుకు పవన్ కళ్యాణ్ అప్పుడే మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం ఇంకో 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పి 3.5 సంవత్సరాలు ఉండగా ఎందుకు చెప్తున్నారు? ఏంటి మేము వస్తాం, జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పి భయమా అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తాడని భయం ఎందుకంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారంటే ఆయన ఎంత ఆత్మవిశ్వాసం చెప్తాడు, ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత కలేజా కావాలి కదా. ఇప్పుడు నేను జనాన్ని చెబుతున్నాం, మీరు మళ్ళీ పొరపాటు పడద్దు, మళ్ళీ 3.5కి మేమే వస్తాం, మా 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 ఆర్థిక అభివృద్ధి చూడండి, మేము రాష్ట్రానికి మేమేం చేస్తున్నాం, ఇప్పుడు వరకు ఏం చేసాం, ఈ 16 నెలల్లో మేము తెచ్చిన డెవలప్మెంట్ అయింది, ఇవన్నీ మీరు వేరే చేసుకోండి. 5 సంవత్సరాలు ఆయన ఏం చెప్పాడు, మేము చెప్పిన దానికన్నా ఎక్కువగానే చేస్తున్నాము, మరి రోడ్లు వేస్తున్నామా, రైతులకి ఇన్పుట్ ఇస్తున్నామా, ధాన్యం కొంటున్నామా, ఇవన్నీ మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి. కాబట్టే మేము ధైర్యంగానే చెప్తాం. 3.5 సంవత్సరాల టైం ఉంది, అయినా సరే మేము మీ మనసులో మెప్పించి మిమ్మల్ని ఒప్పించి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని మేము అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జీ, ఆయనకన్నా గట్స్ అయ్యి.